నమస్తే. AP01 న్యూస్కు స్వాగతం. మీరు చూస్తున్నటువంటిది చెరువు, అనంతపురం జిల్లా గుత్తి చెరువు. మరి ఏళ్ల కాలం నాటి ఈ చెరువులో అలనాడు రాజులు కట్టించారు. ప్రస్తుతం నిర్వహణ లోపంతో పొడి పేరుకొని పోయింది. దాదాపు 20 అడుగుల లోతులో ఉన్నటువంటి ఈ యొక్క చెరువు గట్టు ఏకంగా ప్రస్తుతం 5 అడుగుల లోపు, 5 నుంచి 10 అడుగుల లోతు పూడిక పేరుకొని పోవడం వల్ల మరి ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి నీరు ఎక్కడ ఆగిపోతుంది. అందువల్ల గుత్తి చెరువులోనికి నీరు రాకపోవడం బాధాకరంగా ఉందని మరి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా చెరువుకు కింద భాగంలో 52 ఎకరాల్లో అసెండెంట్ భూములన్నీ కూడా రైతుల నుంచి కొనుగోలు చేసినటువంటి చర్చి యాజమాన్యం ఉత్తరం వైపున పూర్తి స్థాయిలో భవన నిర్మాణాలు చేపట్టడంతో దాంతో వర్షపు నీరు మరి గుత్తి చెరువులోనికి రావడం లేదని కూడా ప్రజానీకం అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. ఈ విషయంలో మరి పెద్ద వంకలో ఇసుక త్రవ్వకాలు భారీ ఎత్తున కొనసాగడంలో ఇక్కడ 10 నుంచి 20 అడుగుల లోతులో ఇసుక కూడా అంతా గల్లంత అయ్యింది. అంతేకాకుండా బేతాపల్లి పై భాగం నుంచి జొన్నగిరి, బేతాపల్లి, గుంటకల్లు, మరి చట్నీపల్లి మీదుగా కొనసాగేటువంటి ఈ యొక్క పెద్దంకలో ఇసుక మాయం కావడంతో మరి వస్తున్నటువంటి వర్షాలకు ఆ నీరు కూడా ముందుకు రాలేకపోయింది. తద్వారా మీరు చూస్తున్నటువంటి కొద్దిపాటి నీరు మాత్రమే ఇటీవల కురిసిన వర్షానికి మాత్రం ఆగింది. తద్వారా మరి భూగర్భ జలాలు కొంతమేర పెరగాలంటే మరికొంత వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వర్షాలు ప్రతిరోజు కూడా మేఘావృతమై వస్తున్నా కానీ చెప్పుకోదగ్గ వర్షాలు మరి రావడం లేదు. గత నెలాఖరులో కురిసినటువంటి 2 వర్షాలే ప్రధానంగా నీరు రావడం జరిగింది. అయినప్పటి నుంచి మరి మేఘావృతమవుతున్న తుంపరి వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు మాత్రం కురియడం లేదు. మరి రైతులందరూ కూడా ఒక గుత్తి చెరువుని ప్రక్కన పెడితే మొత్తం మీద వర్షాభావం నెలకొని ఉంటుంది. ఏది ఏమైనా కానీ వర్షాలు మరిన్ని రావాలని, గుత్తి చెరువు నిండాలని, ఊర్లలో నీరు సమృద్ధిగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా మరి కోరుకుంటున్నారు. మరి గుత్తి చెరువుకు హంద్రినీవ జలాల్ని రప్పించి గుత్తి చెరువు కట్ట కింద మరి SS ట్యాంక్, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మిస్తే అక్కడ నుంచి నీటిని గుత్తి పట్టణాన్ని తరలిస్తే సస్యశ్యామలమవుతుందని, పలువురు నీటి ఎద్దడి లేకుండా ఉంటుందని భావిస్తున్నారు.